హార్టికల్చర్ వ్యవసాయము లక్షల ఎకరాలలో తరిగిపోతూ ఉంది, విస్తీర్ణం తగ్గిపోతూ ఉంది. దీనికి కారణం ఎంక్వైరీ చేసినప్పుడు పెద్దలు ఎంతోమంది ఈరోజు మాట్లాడిన పెద్దలతో మాట్లాడినప్పుడు ఇది కోతుల బెడద వల్లనే ఇది పడావు పెట్టుకున్నారు భూములు వ్యవసాయం చేయకుండా. ఇంకా మాతో కాదు అనే అభిప్రాయానికి వచ్చి పక్కన పెట్టేసింది. దాన్ని ఆ విస్తీర్ణం పెంచడానికి ఒక ప్రయత్నం అయితే, ఇంకా రెండవ ప్రయత్నం మన సాంప్రదాయ పంటలు. మహబూబ్నగర్ జిల్లాలో ఒకప్పుడు ఆముదాలు బాగా పండించేవాళ్ళు, వేరుశనగ ఇప్పటికీ పండిస్తున్నారు. కందులు తాండూరు లాంటి ప్రాంతంలోనే పండిస్తున్నారు, కానీ కందుల పంట తగ్గింది. పప్పు దినుసులు చూస్తే కూడా విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అట్లాంటి పరిస్థితిలో మన తెలంగాణ ఉన్నప్పుడు మన బాధ్యతగా ఇది వరి పత్తి నుంచి కొంత రైతులను వేరే పంటల దిక్కు మళ్ళించాలి అనే అభిప్రాయంతో ఒక ప్రయత్నము మీలాంటి పెద్దలతో అనేకమైన సమావేశాలు పెట్టి నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో ముఖ్యంగా పెద్దలతో మనవి చేస్తూ ఉన్నాం. వరి ప్రధానమైన పంట. వరి ధర నిర్ణయం చేసేవాళ్ళు ఎవరు? కేంద్రం. కొనేవాళ్ళు ఎవరు? కేంద్రం. అదేవిధంగా పత్తి, దానికి కూడా ధర నిర్ణయం చేసేది కేంద్రమే, కొనేది కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ రెండు పంటలు కూడా కేంద్రం ప్రభుత్వం మీద ఆధారపడి పండించే పంటలు. ఇవి ఎప్పుడైనా రైతుకి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులపైన ఆంక్షలు పెట్టింది. మీరు యాప్ ద్వారా బుక్ చేసుకోండి. రెండవది ఏంటంటే ఎకరానికి 7 క్వింటలే తీసుకుంటాం, అంతకంటే ఎక్కువ తీసుకోమని చెప్పి నిషేధం పెట్టడం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే రాను రాను ఒక నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఒక నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ పంపించింది. రాబోయే రోజులలో పత్తి కొనొద్దు, పత్తి మీరు బజార్లో అమ్ముకోండి, మేము నిర్ణయించిన మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే ఏమైనా తక్కువ వస్తే దాని వ్యత్యాసం మేము ఇస్తాము అనే ఒక మాట రిపోర్ట్లో అన్నారు. కాబట్టి ఈ రెండు పంటలు కూడా తగ్గించుకోవాలి. ఇది మామూలుగా ఇప్పుడు గోవర్ధన్ గారు అన్నారు ఆవేశంతో. ఆవేశమే నిజంగానే. రైతులు పంట పండించిన తర్వాత మినిమం సపోర్ట్ ప్రైసే సైంటిఫిక్గా లేదు, శాస్త్రీయంగా లేదు. స్వామినాథన్ గారు ఏమన్నారు? ఒక కమిటీ నిర్ణయం చేసిన దాంట్లో మళ్ళీ 50% కలపాలనే మాట స్వామినాథన్ గారు అన్నారు. కానీ అది ఆచరణలో లేదు. కాబట్టి రైతులకు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. పంట పండించిన తర్వాత సెంటర్కి వెళ్ళాలి, అక్కడ తాలు, తరుగు, తేమ, కాంటా చేయడం, రైస్ మిల్ ఆయన ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ ఈతి బాధలు ఉన్నాయి. కాబట్టి వరి పత్తి తగ్గించుకోవాలనే అభిప్రాయం ఈ ప్రభుత్వంలో కొంత ఉన్నది. కాబట్టి కమిషన్ దానికి విషయంలో తగ్గించాలి. తగ్గిస్తే ఏమిటి రైతుకు ఏ పంటల వల్ల లాభం వస్తుంది అనేది అధ్యయనం చేస్తే ఆ పంటలు లాభం ఉంటేనే రైతు పండిస్తాడు. అది దాంట్లో కూడా ఇక కేంద్రం అనేది గోవర్ధన్ గారు మినిమం సపోర్ట్ ప్రైస్ 23 పంటలకు ఉన్నది. ఆ 23 పంటలు కూడా కేంద్రమే కొనాలి. రవీందర్ గారికి తెలుసు. కానీ మరి ఏం చేస్తున్నది? ఆ ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి, ఈ ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి. అందువల్ల మనమే జాగ్రత్త పడాలి, రాష్ట్ర ప్రభుత్వాలే జాగ్రత్త పడాలి. రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి అని అంటే రైతుకు లాభసాటి పంట చూడాలి, రైతుకి కొంతనైనా మంచి పంటల విషయంలో ఆర్థిక సహాయం చేయాలి. హార్టికల్చర్కి అయితే డ్రిప్పు, ఇతర అవసరాలు ఉంటాయి, వాటన్నిటిని నెరవేర్చాలి. ఇవన్నీ మార్కెట్ దగ్గరలో ఉండాలి, దోపిడీ ఉండదు,
దళారులు ఉండొద్దు. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రభుత్వాలు కఠినంగా వ్యవహారం చేయాలి. అందువల్ల కోతులు అనే దానికి వచ్చినప్పుడు నేను ఇందాక మనవి చేసినప్పుడు అనేక ప్రయత్నాలు జరిగినాయి. ఒక ప్రయత్నం అయితే జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఒక పెద్ద అగ్రికల్చర్ ఫేర్ జరిగింది. అక్కడికి నేను కూడా వెళ్ళిన. అక్కడ ఒక ప్రయత్నము రైతులకు అందరికి చూపించుండ్రు. ఒక పెద్ద గొట్టం పెట్టి కింద గ్యాస్ బుడ్డి పెట్టి ఇక్కడి నుంచి పేల్చితే పెద్ద శబ్దం వస్తుంది అని చూపించుండ్రు. అట్లాంటి శబ్దాలకు కూడా కోతులు భయపడడం లేదు. రవీంద్రరావు గారు అయితే చాలా ఆవేదనతో మాట్లాడాడు. నిజంగా అది ఆయన కాస్త ఓపెన్గా మాట్లాడే తత్వం కాబట్టి మాట్లాడిండు. అంత సులువు కాదు. కోతులను అవి కూడా ఎట్లుంటాయంటే మనిషి కంటే ఎక్కువ తెలివి ఉంటాయి వాటికి. మనమేమనుకుంటాము, కోతులలో దేవుడిని చూస్తాం, హనుమంతుని చూస్తాం. కాబట్టి మన ఆచారము మన ఇదొక రకంగా అడ్డం వస్తుంది. రెండవది మన బాధలైతే గ్రామాలలో బాగా ఉన్నాయి. దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి? దీనికి అనేకమైన మార్గాలలో మొట్టమొదలైతే సోలార్ ఫెన్సింగ్ ఒకటి చేస్తే, ఒకటి 2 రకాలు ఉంది. ఒకటేమో ప్రతి సంవత్సరము కట్టెలతో పెట్టుకునేది, చాలా తక్కువ ఖర్చుతో వస్తుంది. రెండవది శాశ్వతంగా పెట్టుకునేది, అది సిమెంట్ పోల్స్ పెట్టి పెట్టుకునేది. ఇందాక రవీంద్రరావు గారు అన్నారు దుంకుతాయని. ఆ సోలారు ఫెన్సింగ్కు దగ్గరలో కనుక చెట్టు కానీ ఇంకేదైనా ఉంటే దానిపైన ఎక్కి మళ్ళీ అవతలికి దుంకడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాలు లేకుండా అనేకమైన శ్రద్ధలు తీసుకోవాలి. దీని విషయంలో సోలార్ ఫెన్సింగ్ చేసే వాళ్ళను కూడా మా కమిషన్ ఆఫీసర్కి పిలిచి ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత కొంత అగ్రికల్చర్ యూనివర్సిటీకి పోయినాం, కొన్ని రాష్ట్రాలు తిరిగినాం, కేరళ వెళ్ళినాం. కానీ ఇది ప్రాథమికంగా ఒక ప్రయత్నం అయితే చేయాలనే అభిప్రాయంతో నాబార్డు వాళ్ళతో మాట్లాడినాం. నాబార్డు వాళ్ళు ఏమన్నారు, మేము కూడా ఆర్థిక సాయం చేస్తాం వ్యవసాయం కాబట్టి అనే మాట వాళ్ళు కూడా అన్నారు. కాబట్టి ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇందాకనే ఒకటే బుక్ తీసుకొచ్చిన, హైకోర్టులు జడ్జి మన లాయర్ గారు అడిగితే ఇచ్చిన, అందులో ఉంది కోతుల బెడద నివారణ గురించి